తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి నగర పంచాయతీ పరిధిలో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు అండగా నిలిచింది హబీబుల్లా ఫౌండేషన్. పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యమే రక్షణగా ధ్యేయంగా ఫౌండేషన్ చైర్మన్ కరీముల్లా బేగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు చేతి గ్లౌజులను హ్యాండ్ గ్లౌసెస్ పంపిణీ చేశారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న కార్మికుల రక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఈ సేవా కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావుతో పాటు మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేనేజర్ గారు అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి గారు సిబ్బంది అందరికీ నేను పరిచయం ఫోన్ చేసి మా వర్కర్స్ అందరికీ కూడా రాజకీయాలు అర్జెంట్ కావాలని అడిగారు. చెప్పాను కాబట్టి ఇది చాలా ముఖ్య కార్యక్రమం. అందరికీ కృష్ణ గారు మార్కాపూర్ నుంచి అదే కొంత వెళ్ళి తీసుకొచ్చి చేర్చారు. సేమ్ సార్ ఫోన్ చేసి కూడా 10 జనం వెళ్ళి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని వాష్ చేసుకోవాలి, వాడి మళ్ళీ ఉట్టుకొని మీరు వాడుకోవాలి. తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే అవసరం ఉన్నాడని ఏమంటే అవసరాన్ని చాలా మంది సభాలు కార్యక్రమాలు చేపడుతున్నారు. సార్ మనం అడగండి, మన సాయంత్రం అడగండి. నేను ఏమంటే మీ ఆరోగ్య దృష్ట్యా ఈ మోసం చేసుకొని ఇచ్చారు. ఒక 100 కేసు సుమారు 5,000 ఖర్చు చేసినట్టు సార్. కానీ సార్ ఎక్కడ ఎక్కడకుండా ఆ పని చేయడానికి ఊళ్ళో ఉంటాడు. సార్తో ఒకసారి మాట్లాడుతున్నాను.